వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రుల సందడి కనిపిస్తోంది. ఊరువాడ పల్లె ఉత్సవ కమిటీలు భారీగా మండపాలు ఏర్పాటు చేస్తారు. మండపాలకు గణనాథుడి డప్పు వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠిస్తున్నారు. కాజీపేటలో స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలో వినాయక నవరాత్రుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్వేతార్క గణపతికి సప్తవర్ణాలతో అభిషేకాలు, గరికతో పూజలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతిలో ఈరోజు జరుగుతున్నారు. తిరుపతి ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ భక్తుల హడావుడి ఎలా కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ మండపం వద్దున్నారు? శ్వేతార్క గణపతి ఆలయం వద్దే ఉన్నారా? సతీష్, ప్రస్తుతం ఇప్పుడు నేను కాజీపేటలోని శ్వేతార్క స్వయంభూ గణపతి ఆలయంలోనూ ఇక్కడ ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. ఇప్పటికే ఊరువాడ అంతా గణనాథుని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మండపాలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో శ్వేతార్క మూల గణపతి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. ఈ రోజు విశిష్టత ఏంటిది, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఎట్లా ఉంటుంది, ఏ పూజా కార్యక్రమాలు చేశారు ఈ రోజు, ఎట్లా ఉంటుంది 15 రోజుల పాటు? శ్వేతార్క గణపతి దేవాలయంలో 16 రోజుల పాటు షోడశాన్నిక దీక్షతో గణపతికి ప్రతిరోజు కూడా అభిషేకము, హోమము, అర్చనాది పూజా కార్యక్రమాలతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. ఈరోజు విశేషంగా బుధవారం చవితి కలిసి రావడం విశేషము. అదేవిధంగా చిత్తా నక్షత్రంతో కూడుకొని ఉండడం, సంపూర్ణంగా చిత్తా నక్షత్రం ఉండడం, శుభయోగం ఉండడం ఎంతో విశేషమైనటువంటి కలయికగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎవరైతే సాధారణంగా ఈరోజు గణపతికి 21 పత్రులతో ఎవరైతే అర్చన చేస్తారో 21 గుణములు లభిస్తాయి. అదేవిధంగా 21 దోషములు పోతాయి. 21 దోషములు అంటే గణములు, 21 గణాలకు సంబంధించినటువంటి దోషాలు పోతాయి. కనుక గణనాథుణ్ణి ఈరోజు ఎవరైతే అర్చిస్తారో వారికి ఎటువంటి బాధలు కష్టాలు ఉండవు. కనుకనే ఆదో పూజ్యో గణాధిప, ఎప్పుడు పూజను ఆచరించిన గణపతికి పూజలు మొట్టమొదటి పూజ గణపతిని గనక చేసుకున్నట్లయితే ఆ స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మనకు పురాణ వచనం ఒకటి ఉంది, కలో చండీ వినాయకో, కలియుగంలో ప్రచోదనం చేసుకోవడానికి కానీ ఉపాసన చేసి విశేషమైనటువంటి ఫలాన్ని పొందడానికి కానీ ఒకటి చండీ, 2 వినాయకుడు, అంటే అమ్మవారి స్వరూపము, ఇంకోటి గణనాథుల స్వరూపం. కనుకనే గణపతి యొక్క పూజ చాలా విశేషమైనది. విద్యార్థులు ఈరోజు చాలా మంచి కలయిక కలిగి యోగాలన్నీ కూడా కలిగి రావడం విశేషం. కనుక విద్యార్థులు ప్రధానంగా మరి దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం బుద్ధి ద్వారా కలుగుతుంది. కనుక అందరూ ఈరోజు వినాయక చవితి పూజలు చక్కగా ఆచరించుకోండి. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో సంపూర్ణమైనటువంటి మనస్సును లగ్నం చేసి ఆ స్వామిని అర్చించుకోండి. ఎందుకంటే బుద్ధికి 4 పేర్లు: బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము. ఈ విధంగా అవి కూడా 4. ఈరోజు చవితి, ఇది 4. బుధవారం 4. చక్కటి చిత్తా నక్షత్రం బుద్ధికి కారణమైనటువంటి నక్షత్రం కనుక శుభయోగం, అన్ని శుభాలు కలిగే యోగం. కనుక మంచిగా ఈరోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి అన్ని శుభాలే కలుగుతాయి. ఈ 16 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? ఎంతమంది మాలధారణ తీసుకుంటారు సార్ ప్రతిసారి? కొన్ని వేల మంది ఈ సంవత్సరం మాలధారణ చేసినారు, ఇంకా మాలధారణ చేస్తూ ఉన్నారు. 41 రోజుల మండల దీక్ష అని, 21 రోజుల అర్ధమండల దీక్ష అని, షోడశ రోజులు అంటే 16 రోజులు, షోడశ దినాంక 16 రోజుల దీక్ష అని, ఏకాదశ 11 రోజుల దీక్ష అని, నవరాత్రి యొక్క దీక్ష కూడా తీసుకుంటూ ఉన్నారు 9 రోజుల కొరకు. కనుక గణపతి దీక్ష విశేషంగా తీసుకొని గణపతి జపాన్ని చేస్తూ ఉన్నారు. అక్షరలక్ష అంటే 4,44,044 జపం పూర్తి చేయడం కోసం చాలామంది దీక్ష తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి, ఈసారి అయితే విదేశాల నుంచి కూడా వచ్చి గణపతి దీక్ష తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దేవాలయంలో 16 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, మూలమంత్ర హోమాలు, తంత్ర హోమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్యేష్ఠాదేవి పూజ ఏకాహమని చేస్తారు. ఏకాహం 24 గంటలు స్వామి నామస్మరణ చేస్తూ ఏకాహమని మరి పూజను ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా వివిధ రకాల స్వామికి భక్తులకు అనుసంధానం చేస్తూ భక్తుల మనోవాంఛలు నెరవేరడం కొరకు మనకు పూజాది క్రతువులు శాస్త్ర ప్రకారం మరి మాధవానంద సరస్వతి స్వామి వారు వారి యొక్క అనుగ్రహముతో శాస్త్ర ప్రకారం వారి ఆస్థానం నుంచి వేయించేసినటువంటి వేద పండితులతో ఈ పూజాది కార్యక్రమాలన్నీ కూడా మరి మా గురువు గారు అనంతమల్లే సిద్ధాంతి గారు వారి యొక్క సంపూర్ణ అనుగ్రహముతో చేయడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైన పరిస్థితి కలుగుతుంది. కాజీపేటలోని
పట్టణంలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సప్తవర్ణతో అభిషేక కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఊరువాడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి కొనసాగుతా ఉంది. సతీష్.